యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వైపు చూడగలిగిద్ది అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో మనం అధ్యయనం చేద్దాం. 27వ కీర్తన 6వ చరణం ప్రకారము, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. మనకు శక్తి లేదా సహాయం అవసరమైనప్పుడు, మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు మనకు లభించే హామీ గూర్చి ఈ వాక్యం వివరిస్తుంది. వ్యతిరేక పరిస్థితులు మెడల ఎంత శక్తివంతంగా పనిచేస్తున్నా వాటన్నిటిపై విజయాన్ని దయచేయగల సమర్థుడు మన దేవుడండి. అనేకసార్లు మన శత్రువు మన పాత స్వభావం, మన ప్రాచీన మనస్తత్వం మరియు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడే అడ్డుగోడలు తప్ప మరెవరో కాదు. దేవుడు మన ఎడల తన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అని అనిపించినప్పుడల్లా మన నోట స్తుతిగానాలు తప్ప మరొకటి ఉండదు. ఈరోజు మనలోని తగ్గింపు కలిగిన స్వభావంతో ఆయన్ని చేరుకున్నప్పుడు, ప్రతి ప్రతికూల పరిస్థితిలో లేదా కష్టకాలంలో మనందరికీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ఆధిక్యతకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఎల్లప్పుడూ దేవుని కీర్తికి కారణంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.